బట్టలనే ఆగి ఓకే అన్న. ఇప్పుడు ఏడు ఎంతకే పోదాం చెప్పు. భగవాన్ ఏ రూట్లో పోయండి. మినర్వా రూటే కదా, మినర్వా కాడ ఆపుతాం. పక్కన లెఫ్ట్ కెమెరా ఇప్పుడు ఏడు ఎంతకే పోదాం చెప్పు. భగవాన్ ఏ రూట్లో పోయండి. మినర్వా రూటే కదా, మినర్వా కాడ ఆపుతాం. సికింద్రాబాద్ అభ్యర్థి మాజీ మంత్రి దానం నాగేందర్ గారి ఇవాళ నామినేషన్ అన్ని ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గంలో నుంచి ప్రతి దగ్గర నుంచి కూడా ఆయన నామినేషన్లో పార్టిసిపేట్ చేయడానికి మహిళలు, యువకులు, ఈవెన్ సీనియర్ నాయకులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఎలక్షన్ నాగేందర్ది కాదు, ఇది రాహుల్ గాంధీ ఎలక్షన్. కిషన్ రెడ్డి ఏమో నరేంద్ర మోడీ క్యాండిడేట్.
ఇవాళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయగలిగితేనే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అదే కిషన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ అగ్ర కులాలకే లాభం అవుతుంది, కార్పొరేట్ సెక్టర్లకు లాభం అవుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలను 10 సంవత్సరాలలో ఎన్ని కాలే, 20,000 కోట్ల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అవి ఇయ్యలే, బ్లాక్ మనీ ఇయ్యలే. ఆఖరుకు రైతులు సంవత్సరం రాత్రి మగలు రోడ్ల మీద పడుకున్నారు, వానల ఎండల. వారికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వలేదు. కాబట్టి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కన్యాకుమారి నడిచిన తర్వాత బీసీ ఎస్సీలకు న్యాయం చేయాలని, రైతుల సమస్య నిరుద్యోగ తెలుసుకొని నేను పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా, ఎక్స్రే ద్వారా. ఎందుకంటే 90 మంది ఆఫీసర్లు ఉంటే 3 బీసీలు ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేస్తా. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినాడే న్యాయం జరుగుతుంది. అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, ఆ నమ్మికతోటి 6 గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేశాం. అదేవిధంగా ఇవాళ 30,000 ఉద్యోగాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి వాగ్దానం బస్సులో ఫ్రీ మహిళలకు ఇస్తున్నాం. అదే 200 మీటర్ లోపల కరెంట్ గాస్తాలకు ఫ్రీ అన్నాం. ఈ విధంగా అన్ని పూర్తి చేస్తాం. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా 15 ఆగస్టుతో కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకు 500 కూడా ఇవ్వడానికి రెడీగా అయింది. కాబట్టి ప్రజలు నమ్మి అందరూ చేతి గుర్తుకు ఓటేసి నరేంద్రని గెలిపించడం కాదు, రాహుల్ గాంధీని గెలిపించినట్టు లెక్క అనేది నా ఉద్దేశం. ఈ ఎలక్షన్ రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ ఎలక్షన్. అందరూ ఆలోచన చేసి పొద్దున్నే పోయి మొదలే ఓటు చేసి వచ్చి ఆ తర్వాత ఇంటి దగ్గర పొయ్యి ముట్టియండి. పప్పు తింటారా, మటన్ తింటారా, అది మీ ఇష్టం. ఏదైనా అక్కడ బటన్ వత్తితే కుయ్యి అంటది, ఇక్కడ వచ్చి కుయ్యి ముట్టిస్తే సుయ్యి అంటది. ఆ పని మీరు చేయమని కోరుతున్నా. మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారి నామినేషన్ సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున 1000 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, మహిళలతో కలిసి మేమందరం కూడా మరి ఇక్కడ బయలుదేరడం జరుగుతుంది. వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అలాగే మన సీఎం గారు ఇచ్చేస్తున్న మీటింగ్ కూడా మేమందరం కూడా హాజరవుతామని సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో 13వ తారీఖున ఏవైతే మన సికింద్రాబాద్ మన ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ గారిని మా అంబర్పేట్ నియోజకవర్గంలో ముఖ్యంగా నల్లకుంట డివిజన్ నుంచి భారీ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా మరి కృషి చేసి మా అంబర్పేట నుంచే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి ఎంతో మంది మహిళా సోదరమణులు, యూత్, ముఖ్యంగా యూత్ అంతా కూడా ఎంతో మంది ముందుకు రావడం జరుగుతుంది. వారందరితో కలిసి మరి వారందరి సహకారంతో మేమందరం కూడా భారీ మెజార్టీతో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దానం నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన ఏవైతే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న 6 గ్యారంటీస్ 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 5 గ్యారంటీలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించడం జరుగుతుంది. అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో మేము ప్రజల్లోకి తీసుకుపోయి భారీ మెజార్టీతో మరి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ ని గెలిపించి దానం నాగేంద్ర గారిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరపున కూడా కానుకగా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ నల్లకుంట డివిజన్ నుంచి భారీ జనసంఖ్యతో మరి మేమందరం కూడా దానం నాగేంద్ర గారి నామినేషన్ కి తరలి వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారి నామినేషన్ కార్యక్రమానికి మన అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్ నుండి పెద్ద ఎత్తున సుమారుగా 1000 మందితో ఇక్కడ నుండి మేము పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము. మరి బయలుదేరడమే కాదు, మరి అక్కడ నామినేషన్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు.
మరి ఆయన ఇచ్చేటటువంటి సందేశాన్ని కూడా మేము తీసుకెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి మా బస్సులలో మా కాలనీలలో ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి ఆయన ఇచ్చేటటువంటి సందేశాన్ని తీసుకెళ్ళి మరి దానం నాగేందర్ గారి మరి ఇక్కడ భారీ మెజారిటీ రావడానికి నల్లగొండ డివిజన్లో ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలో భారీ మెజారిటీ రావడానికి మా వంతుగా మేము కృషి చేస్తాము. ఈ కార్యక్రమంలో మరి మాతో పాటుగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ సోదరిమణులు, అదేవిధంగా ఎన్ఎస్ఐ, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ప్రతి బస్తీ నుండి ప్రతి కాలనీ నుండి తరలి రావడం జరిగింది. వారందరం కూడా మరి ఇప్పుడు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యేటటువంటి సభలో పాల్గొని మరి మేమందరం కూడా పాల్గొని ఆ సభను విజయవంతం చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.